ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు భాగ్యాన్ని కల్పించినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియవస్తున్నాను. గత రోజుల్లో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి 4 సువార్తల్లో నుంచి మనం ప్రయాణమై తీరడానికి దేవుడు కృపావాత్సల్యాన్ని దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియవస్తున్నాను. సువార్తలో మనం చూడగలిగే తీరం 4 రచయితలు సువార్తలను రాసి 4 రీతి కలిగిన భిన్నత కలిగిన ప్రజలకు అందించినట్టుగా మనం వినగలిగాం. యూదులకు, రోమ్యులకు, అదే రీతిగా అన్యులుగా ఉన్నవారికి, సంఘములో సభ్యులైన వారికి, ఇలా 4 రీతి కలిగిన జనాంగులకు సువార్తను అందించుకు తీరడానికి 4 రచయితలు సువార్తను రాసి తీరడానికి మనం దాంట్లో నుంచి నేర్చుకోవడానికి సహాయపడి తీరింది. ఈరోజు మనం నేర్చుకోవడానికి మనం ఆశపడే విషయం యేసయ్య జన్మ క్రమావళి గురించి, ద బయోగ్రఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ గురించి, ఆయన జన్మ ఎదుగుదల గురించి ఉన్న విషయాలను మనం ఈ పగటి వేళ పరిశోధన కలిగి తీరుదాం. దానికి ఉన్న వాక్య భాగాలు మనం పరిశోధించుకు తీరితే మత్తాయి సువార్తలకు పుస్తకం 1వ అధ్యాయం 2వ అధ్యాయం, లూకా సువార్తలకు పుస్తకం 11వ అధ్యాయం దాని 26వ వచనం నుంచి 80వ వచనం వరకు, తర్వాత లూకా సువార్తలకు పుస్తకం 2వ అధ్యాయం. వీటన్నింటిలో మనం చూడగలిగినప్పుడు యేసయ్యకు కలిగిన దివ్య జన్మం, తన జన్మ దివ్యతతో ఉండి కూడి ఉన్న ఒక జన్మగా బైబిల్ సెలవిచ్చుచుండగా మనకి కనిపిస్తున్నది. దాని గురించే ఈరోజు మనం దేవుని వాక్య లేఖనాల్లో మనం పరిశోధన కలిగి వెళ్దాం. యేసయ్య జన్మ గురించి వారి చరిత్రాత్మకంగా అది ప్రాధాన్యత చెందిన ఒక విషయంగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు, చరిత్ర గ్రంథాలు చదువుతున్నప్పుడు మనకి కనబడుతున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. యేసయ్య జన్మ క్రమావళిలో మానవులకు రక్షణ పొందుకు తీరడానికి ఒక త్రోవ కలిగినట్ల యేసయ్య జన్మ క్రమావళి గురించి చెప్తున్నట్టుగా మనం చూడగలిగి తీరచ్చు. తర్వాత మనం చూడగలిగి తీరినప్పుడు యేసయ్య కాల సంపూర్ణత అయ్యేసరికి ఆయన జన్మ ఏమై తీరింది, కాలం యొక్క వాగ్దానం యొక్క నెరవేరింపు అనుసరించి, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల యొక్క నెరవేరింపు అనుసరించి ఆ సమయం పూర్తయినప్పుడు యేసయ్య జన్మ క్రమావళి జరిగి తీరినట్లా మనకి కనబడి తీరుతున్నది. ఇక మనం ప్రాధాన్యత కలిగేటట్టుగా మనం చూడగలిగితే యేసయ్య జన్మలో ఉన్న ఒక ప్రత్యేకత, ఆయన జన్మలో ఏమైతేనే కన్యక జన్మమని, ఆయన జన్మింపబడి తీరినప్పుడు ఆయనకు జన్మనిచ్చిన మరియ ఒక కన్యకత్వం పోకుండా ఉండి తీరేటట్టుగా ఉన్న జన్మగా ఉన్నట్టే ఒక జన్మగా బైబిల్ సెలవిచ్చినట్టుగా మనకి కనబడుతున్నది. ఇక బైబిల్లో మనం ప్రాధాన్యత కలిగేటట్టుగా చూడగలిగి తీరితే బైబిల్ గ్రంథాలు మనం చదివినప్పుడు అనేక మంది ప్రవక్తలు తన జన్మ గురించి వర్ణించినట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది. అందుకే ఆయన జన్మ ప్రవచనానికి ఆధారంగా, లేకపోతే చెప్పబడిన ప్రవచనం యొక్క నెరవేరింపుగా పలుకబడుతున్నట్టుగా మనం పాత నిబంధన గ్రంథాల్లో చదివినప్పుడు మనం చూసి తీరవచ్చు. అయితే తరతరాలుగా అనేక మంది ప్రవక్తలు యేసయ్య జన్మ గురించి ఏం చేశారు, వర్ణించారు, చెప్పారు. దాని యొక్క రిటర్న్ డాక్యుమెంట్స్ కూడా, రచయితబడిన ఆధారాలు కూడా మనకి కనబడుతున్నది. మొదటిగా మనం బైబిల్ చదివినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చదివినప్పుడు ఆదాము హవ్వలకు ఇచ్చిన వాగ్దానములో ఆ ప్రవచన యొక్క భాగాన్ని మనకి కనబడుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఆ జన్మ ఆదాము, అదే రీతిగా మొదటి మానవులుగా ఆదాము హవ్వలను దేవుడు జన్మలోకి లేకపోతే సృష్టించుకొని తీసుకొచ్చినప్పుడు, ఆదాము హవ్వల యొక్క జన్మ అని మనం చెప్పలేము, సృష్టి అని చెప్పుకు తీరవచ్చు. కారణం ఏంటంటే ఆదామును దేవుడు సృష్టించారు కాబట్టి. అదే రీతిగా హవ్వను ఆదాములో నుంచి సృష్టింపబడి తీరగా వారిని సృష్టి అని మనం చెప్పుకు తీరవచ్చు. మనకు వచ్చేసరికి మనం దానిని జన్మగా మనం చెప్పుకు తీరదు, ఆదాములో నుండి మనం జన్మించుకు తీరాం. అలా నేను చెప్పి రావడానికన్నా మొదటి ప్రాధాన్యత కలిగినట్టుగా ఉన్న ప్రవచనాధారం ఆదికాండములో మనకే కనబడి తీరుతున్నది. రెండోదిగా మనం బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం, గలాతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము, గలాతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనాలు మనం చదివినప్పుడు అబ్రహాముకు యేసయ్య జన్మ క్రమావళి గురించి ఉన్న వాగ్దానాలు ఇవ్వబడినట్టుగా మనకు అక్కడ సూచనలు కనబడుతున్నాయి. ఆ వాక్యాలు మీరు చదివితే అందులో మీరు చూచి తీరొచ్చు. తర్వాత మనం చదవగలిగి తీరితే యెషయా ద్వారా, అదే రీతిగా సమూయేలు ద్వారా యేసయ్య జన్మ క్రమావళి గురించి చెప్పబడినట్లా మనకి కనబడుతున్నది. అందులో మనం చదివి తీనప్పుడు 2వ సమూయేలు యొక్క గ్రంథం 7వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చదివేటప్పుడు మనం అక్కడ చూడొచ్చు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం
మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూడగలిగినప్పుడు మనం చూడొచ్చు, దావీదు యొక్క వంశావళిలో దావీదు యొక్క కుమారుని యొక్క తరగతులు యేసయ్య జన్మ క్రమావళి జరిగి తీరుతాయిను, అదే రీతిగా ఆయన దావీదు యొక్క సింహాసనమును ఆయన ఏలి తీరుతారన్న వాగ్దానము మనకి ప్రవచనాత్మకంగా యేసయ్య జన్మ గురించి, ఎదుగుదల గురించి, ఆయన జీవితం గురించి మనకి సూచనలు ఇచ్చినట్టుగా మనకి కనబడుతున్నది. తర్వాత మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివినప్పుడు మీకా అని చెప్పుతున్న ఒక ప్రవక్త ఆయన యేసయ్య జన్మించుకు తీరడానుకున్న ప్రదేశం లేకపోతే ఆ నగరం, ఆ చోటు బెత్లెహేమై ఉంటాదని సెలవిచ్చినట్టుగా మనకి కనుక బెత్లెహేం అన్న పదానికి అర్థం రొట్టి గల ఇల్లు, రొట్టి ఉన్న ఇల్లు, రొట్టిని ఇచ్చుచున్న ఇల్లు, రొట్టి ద్వారా రొట్టిని సంచయించుకున్న ఇల్లు అని చెప్పబడిన చాలా అర్థాలు మనకి అక్కడ కనబడుతున్నాయి. అలాగైతే తీరితే యేసయ్య యొక్క జన్మ బెత్లెహేములో జరిగి తీరుతాయి అన్న విషయాన్ని మనకు అక్కడ కనిపించి తీరుతున్నది. ఇక యేసయ్య గురించి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో మనకి కనబడుతున్నది. యెషయా ఆయన ప్రవచనాత్మకంగా ద్వారా పలికిన ఒక మాట యేసుక్రీస్తు వారి యొక్క ఎదుగుదల, చిలిపితనములో ఉన్న ఎదుగుదల గురించి ఆ యేసయ్య జన్మ క్రమావళిని ఆధారపరిచేటట్టుగా కొన్ని ఆధారాలు మనకి కనిపించుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఇక ఇందాక మనం చూడగలిగేది యేసయ్య జన్మలో కన్యకత్వంతో నిండిన ఒక జన్మ, లేకపోతే వర్జినిటీని ఉంచుకున్న వెర్జిన్ బర్త్ అని చెప్పుకు తీరొచ్చు, కన్యకత్వాన్ని ఉంచుకు తీరినట్టుకున్న ఒక జన్మ అని చెప్పబడి తీరొచ్చు. అయితే యేసయ్య తల్లి మరియా యోసేపుకు ఏమైతీరైంది, ప్రదానం చేయబడిన ఒక కాల తరగతిలో ఒక దినము గబ్రియల్ అని చెప్పుచున్న దూత మరియ దగ్గర ప్రత్యక్షమైన సందర్భములు, అదే లూకాసు వార్తల పుస్తకం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనంలో మనం చదివినప్పుడు చూడొచ్చు. మరియా ఒంటరిగా ఉన్న సందర్భంలో గబ్రియల్ దూత వచ్చి అనేక సంవత్సరాలు చెప్పబడిన ప్రవచనం ఒక నెరవేరింపుకు అనుసరించి ఒక వాగ్దానము చెప్పి తీరడానికి, ఒక ప్రార్థనకు జవాబిచ్చి తీరే ఒక సందేశాన్ని ఇచ్చి తీరడానికి గబ్రియల్ దూత వచ్చినట్టుగా మనకి కనబడుతున్నది. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదివేటప్పుడు అక్కడ మనం చూడగలిగి తీరే యొక్క ప్రాధాన్యత కలిగిన ఒక మాట, యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియ ఒక గర్భములు ఉరువై తీరుతాడు, జన్మింపబడి తీరుతాడు, లేకపోతే కనబడి తీరుతాడు అన్న ఒక ప్రాధాన్యత కలిగిన ఒక మాట గబ్రియల్ చెప్పడం జరిగింది. అందుకే యేసయ్య యొక్క జన్మలో కన్యకత్వం, మరియా ఒక కన్యకత్వం పోకుండా కన్యకగా ఉన్నప్పుడే ఆమెలో జన్మము, యేసయ్య యొక్క జన్మం జరిగి తీరినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే అక్కడ మనం ప్రాధాన్యత కలిగేటట్టుగా మనం చూడగలిగేది, యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మానవుని యొక్క పోలికలో ఆయన దివ్య స్వరూపిగా, దివ్యత్వం కోల్పోకుండా దేవుని యొక్క తత్వాన్ని కూడా బిగించి పట్టుకొని మానవ శరీరంలో ఒక మానవ జన్మను ఏం చేసుకున్నారు, పుచ్చుకు తీరారు. దీనికి పరిశుద్ధాత్మ సహాయముగా మారి తీరినది. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఏమై తీరింది, పనికొచ్చే మాదిరిగా మారి తీరింది. రెండవదిగా అక్కడ చెప్పిన ఒక మాట మనం చదవగలిగితే అత్యున్నత దేవుని యొక్క శక్తి, ఈ రెండు శక్తులు, దేవుని యొక్క వాక్య శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏమై తీరింది, యేసయ్యను జన్మనిచ్చుకు తీరడానికి ఆధారంగా మారి తీరింది. అందుకే దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క జన్మములో యేసయ్యకు ఏముంది, ఒక పక్క దివ్యత్వము ఉంది, మరో పక్క మానవత్వ చర్య కూడా ఉంది. ఈ రెండు కూడా కలయిక చెందిన ఒక జన్మగా యేసయ్య జన్మను మనం ఏం చేసుకుతీరొచ్చు, చదివించేరొచ్చు. అయితే ఈ సంఘటన చెప్పేసిన తర్వాత గాబ్రియల్ దూత ఈ సందేశాలన్నీ చెప్పిన తర్వాత చివరికి ఎలిజబెత్ గురించి, వారికి జన్మించబోచున్న శిశువు గురించి ఉన్న వర్తమానాలు కూడా మనకి అక్కడ చెప్పుచున్నట్టుగా కనిపిస్తున్నది. అయితే యేసయ్య జన్మ విషయం గురించి ప్రకటించిన తర్వాత మరియా ఎలిజబెత్ను కలిసి తీరడానికి ఉన్న ప్రణాళికలోకి బయలుదేరినట్టుగా, అదే జకరియా ఒక భార్య ఎవరు ఎలిజబెత్, ఆమెని కలిసి తీరడానికి వెళ్ళిన ఒక చర్య గురించి మనకు అక్కడ కనబడుతున్నది. అయితే అక్కడ ఉన్న ఆ చర్యలో ఒక మాట మనకి ప్రాధాన్యత కనబడుతున్నది. మరియాకి చెప్పబడిన వాగ్దానము, అదే రీతిగా ఎలిజబెత్కి చెప్పబడిన ఒక వాగ్దానం, ఆయన కూడా ఒక సంతానాన్ని జన్మనిచ్చి తీరుతాడు, ఆయన పేరు యోహను అన్న ఒక వర్తమానాలన్నీ సందేశాలు ఎవరికి ఇవ్వబడింది, జకరియాకి ఇవ్వబడి ఉంది. కానీ ఆయన మూగవాడు, అపనమ్మకం చెందడం వలన మూగవాడైనందుకు ఆయన ఆ మాటలను ప్రకటించుకోలేకపోయాడు. కానీ ఆ వాగ్దానం చర్య ప్రకారంగా ఎలిజబెత్ ఒంటరిగా కూర్చున్న సందర్భమున మరియా వెళ్ళి వందనము చెప్పగా ఆమె లోపల ఏమై తీరింది, ఉన్న శిశువు గెంతులాడి తీరినట్ల, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావముతో పని జరిగి తీరినట్ల, ఆ శిశువు గెంతులాడినట్ల ఉన్న ఒక ప్రభావం మనకు అక్కడ కనబడుతున్నది. అయితే ఇవన్నీ జరిగిన ఈ పిమ్మట మనకి బైబిల్ ఆధారం చెప్తున్న ఒక మాట, మరియా గర్భవతి అవ్వడము,
పరిశుద్ధాత్మ ద్వారా, అదే రీతిగా దేవుని యొక్క వాక్య శక్తి ద్వారా ఆమె తీరింది, సంతాన భాగ్యాన్ని పొందుకున్నది. యోసేపుకు అంగీకరించుకు తీరడానికి మనసు పుట్టి తీరలేదు. అందుకే యోసేపు ఏం చేయాలనుకున్న, రహస్యముగా తన భార్యని విడిచిపెట్టి తీరడానికి ఆయన నిర్ణయం చేసుకు తీరాడు. ఎవరికి తెలియకుండా రహస్యముగా యేసయ్యను వదిలేద్దాం, విడిచిపెట్టేద్దాం, ఆ సంగతిని విడిచిపెట్టేద్దాం అన్న ఒక ప్రణాళికను నిర్ణయించిన సందర్భంగా ఆయన దగ్గర దేవుని యొక్క దూత ప్రత్యక్షమించి ఆయనను ఏం చేసి తీరారు, వాగ్దానాన్ని ఇచ్చి తీరారు. అలా దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలిగినప్పుడు చూసగలిగేది యోసేపు మరియను చేర్చుకొని అలాగా యేసుక్రీస్తు వారికి తండ్రిగా ఉన్న పాత్రను వహించి తీరేంతటి ఉన్న ప్రణాళిక మనకు కనబడుతున్నది. అయితే యేసయ్య కాల తరగతిలో యేసయ్య జన్మించిన ఆ కాల తరగతిలో భర్తగా ఎవరు, యోసేపు మరియతో ఏమైతేరింది, ఏకమతమై ఆమెని సంరక్షించి ఆమెను ఎదగనిచ్చే ఒక ప్రయత్నాన్ని చేసినట్టుగా బైబిల్ మనకి సూచించినట్టుగా మనకి కనబడి. అయితే ఆ కాల తరగతిలో సీసర్ అగస్టస్ అని చెప్పుచున్న రాజు ప్రపంచవ్యాప్తిలో ఒక నియమాన్ని ప్రస్తావించాడు. ఏమనగా, జన్మించబోచున్న ప్రతి శిష్యుల యొక్క పేరులను ఏం చేయాలి, ఎన్రోల్మెంట్ చేసి తీరాలి, రిజిస్టర్ చేసి తీరాలి అన్న ఒక విధానాన్ని ఏం చేశారు, పలికి తీరారు. ఆ మాటలను ప్రతి సామాన్య ప్రజలు ఏం చేసుకున్నారు, అంగీకరించే ఒక చర్యను వహించి తీరినట్టుగా బైబిల్ మనకి సూచిస్తున్నది. అయితే ఈ చర్యలో యోసేపు కూడా ఏం చేశాడో తెలుసా, బయలుదేరాడు. దేనికి, నామీకరణము చేసి తీరడానికి ఏం చేశాడు, యోసేపు మరియా ఎక్కడికి ప్రయాణం బెత్లెహేము నుండి బెత్లెహేములకు ప్రయాణమైనట్లా మనకు కనబడుతున్నది. అలాగా యేసయ్య బెత్లెహేము అన్న ఆ చోట్లో యేసయ్య జన్మము జరిగింది. ఇప్పుడు ఈ ఎన్రోల్మెంట్ చేయడానికి వెళ్ళిన, అంటే పేరు రాయడానికి, నమోదు చేసుకోవడానికి ఉన్న చర్యలో వెళ్ళిన చర్యలు ఏమై తీరాడు, యేసయ్య జన్మించుకు తీరాడు. అదే లూకాసు వార్తల పుస్తకం 2వ అధ్యాయం 17వ వచనం చదివినప్పుడు మనకు అక్కడ కనబడుతున్నది, యేసయ్య జన్మించబడి తీరినప్పుడు మరియకు ప్రసవ కాలం వచ్చిన సందర్భమున సత్రములో వారికి చోటు లేదు. అనేక చోట్ల వారు స్థలాలు అడిగారు, కానీ ఎవరూ కూడా చోటు ఇవ్వకపోవడం వలన ఆయన ఏమై తీరాడు, అడ్డత్రోవలో మరియా యేసయ్యను జన్మనిచ్చుకు తీరారు. అయితే ఆ జన్మనిచ్చిన తర్వాత ఆయనను ఏం చేశారు, ఒక పశువుల శాలలో యేసయ్యను పడుకోబెట్టి తీరారు. ఇక్కడ కూడా చాలామంది చాలా దుర్బోధనలు చెప్తూ ఉంటారు, యేసయ్య పశువుల పాకలో జన్మించాడు. యేసయ్య పశువుల పాకలో కాదు జన్మించింది. యేసయ్య ఆ వెళ్తున్న చర్యలోనే, ఆ ప్రయాణం అవుతున్న చర్యలోనే మరియాకు గర్భం ఆ వేదనలో వచ్చి తీరింది. అలాగా ఆమె ప్రసవాన్ని ఇచ్చి తీరి, అలాగా యోసేపు మరియలు ఆ యేసయ్యను ఏం చేశారు, పడుకోబెట్టి తీరడానికి ఒక పశువుల పాకను ఉపయోగించుకు తీరినట్టుగా మనకు ఆయన కనబడుతున్నాయి. అలాగా మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన వాగ్దానం యొక్క నెరవేరింపు, యేసయ్య బెత్లెహేము నగరములో పుట్టి తీరేంతటిగా ఉన్న ప్రాధాన్యత కలిగిన భావన నెరవేరింపులోకి వచ్చి తీరింది. అలాగా యేసయ్య జన్మను పొందుకు తీరారు. అయితే యేసయ్య జన్మములో ప్రాధాన్యత కలిగిన సంఘానికి ఉన్న పునాది, మొదటి పునాది మనకి కనబడుతున్నది. యేసయ్య జన్మ కన్యకత్వము అయిపోకుండా ఉండేటట్టుగా ఉన్న ఒక జన్మ అని ప్రాధాన్యత కలిగేటట్టుగా మనం చెప్పుకు తీరచ్చు. చాలామంది దీనిని నమ్మటలేదు, కానీ యథార్థంగా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన ప్రతి దేవుని యొక్క బిడ్డ యేసయ్య జన్మ విషయంలో కన్ఫ్యూషన్ ఉండకూడదు. యేసయ్య జన్మ గురించి వాళ్ళకి ఏమో కూడా ఏ రీతి కలిగిన భేద ఆలోచనలు ఉండకూడదు. తన జన్మ దివ్యత్వం కలిగిన జన్మ, తన జన్మ మానవత్వం కలిగిన జన్మ, తన జన్మ ప్రవచనాన్ని నెరవేర్చిన జన్మ, తన జన్మ కన్యకత్వమును పాడు చేయలేని రీతిగా ఉన్న ఒక జన్మగా బైబిల్ మనకి చెప్పి తీరుతున్నది. అయితే ఇది సంఘానికి ఉన్న స్తంభముగా, సంఘానికి ఉన్న పునాదిగా మనం ఈ మాటలను యేసయ్య జన్మ క్రమావళిని మనం ఉపయోగించుకు తీరొచ్చు. అయితే వాటిని సంఘము నమ్ముతున్నది కాబట్టి మనం దీనిని ఆధారంగా చేసుకొని మనం చెప్పుకు తీరొచ్చు. ఆదామ్య కులములో జన్మించిన సకుల యొక్క పాపాల పరిహార నిమిత్తమే యేసయ్య పరిహారిగా జన్మించుకు తీరాడు అన్నదానికి ఉన్న భావన మనకి కనబడి తీరుతున్నది. అయితే పాపం లోకానికి రావడానికి ఉన్న ఏకైక కారణం ఆదాము దేవుని యొక్క మాటలను వినలేకపోవడం వలన ప్రతి మానవులు పాపిగా ఎంచుకోబడి తీరింది. అందుకే పాపి అయిన మనిషికి విడిపించుకు తీరడానికి పాపరహితుడై, పాపాన్ని చెయ్యని, పాపము ఎరగని, పాపముతో సాంగత్యము లేని, దైవికత చెంది మానవుడిగా పుట్టిన ఒకడు ఆయన యేసుక్రీస్తు వారు జన్మించుకు తీరాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. అందుకే పాపముతో నిండిన మనుషులకు పాపము నుంచి విడుదల పొందుకు తీరడానికి దైవత్వములో నుండి ఒకడు మానవుడిగా వచ్చి ఏం చేయాలి, మానవుల కొరకు మానవత్వాన్ని
ప్రకాశనం చేసుకు తీరేంతటిగా మానవుడిగా యేసయ్య జన్మించుకు తీరి విమోచననిచ్చి తీరినట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగేది యేసయ్య జన్మ క్రమావధిలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ప్రాధాన్యత కలిగేటట్టుగా, దేవుని యొక్క వాక్యానికి ఉన్న ప్రాధాన్యత కలిగేటట్టుగా మనకి కనబడుతున్నది. అదే రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం, మత్తాయి సువార్తల పుస్తకం 1వ అధ్యాయం 18 నుంచి 23వ వచనం, లూకా సువార్తల పుస్తకం 1వ అధ్యాయం 26 నుండి 28వ వచనాలు, అదే రీతిగా లూకా సువార్తల పుస్తకం 1వ అధ్యాయం 34, 35 వచనాలు మనం చదివినప్పుడు యేసయ్య జన్మకు ప్రాధాన్యత వహించి తీరేటట్టుగా ఉన్న పరిశుద్ధాత్మ శక్తికి, వాక్య శక్తికి ఉన్న ప్రాధాన్యతలు మనకి కనబడుతున్నది. కానీ మనం తర్వాత బైబిల్ చదువుకొని వచ్చినప్పుడు మనం చూడగలిగేది యేసయ్య ఎదుగుదల గురించి ఉన్న విషయంలో గురించి ఏం మనకి కనబడట్లేదు. 12వ సంవత్సరం వచ్చేసరికి ఆయన దేవాలయానికి వెళ్ళి పస్కా పండగలను పాటించుకు తీరేటట్టుగా ఉన్న ప్రణాళిక మనకు బైబిల్లో కనబడుతున్నది. కానీ ఇంకా మనం చదువుకొచ్చినప్పుడు మనం చూడగలిగేది నజరేతులోకి ప్రయాణమై అమ్మా నాన్నకు విధేయత చెందేంతటిగా యేసయ్య విధేయుడై ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడిగా, అమ్మ నాన్నకున్న ఆ ధర్మాన్ని కూడా నెరవేర్చేవాడిగా, మంచి కుమారునిగా, మంచి పౌరునిగా, మంచి ఒక వ్యక్తిత్వముగా ఆయన ఏం చేసుకు తీరాడు, జీవించి తీరినట్టుగా బైబిల్ మనకే కనబడుతున్నది. ఇక లూకా సువార్తల పుస్తకం 2వ అధ్యాయం 40వ వచనానికి వచ్చినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, యేసుక్రీస్తు వారు జ్ఞానమందు ఎదుగుదల, దేవుని యొక్క కృపయందు ఏమై తీరాడు, ఎదుగుదల పొంది మనుషుల దృష్టిలో పనికొచ్చే పాత్రగా నిలబడినట్టుగా మనకే కనబడుతున్నది. అందుకే ఇవన్నీ నేను చెప్పి రావడానుకున్న కారణం ఏమనగా ఇది యేసయ్య జన్మ క్రమావళి గురించి ఉన్న ప్రాధాన్యత కలిగిన భావము. తర్వాత మనం బైబిల్ గ్రంథంలో చదువుకొని వచ్చి తీరితే మనం చూడగలిగేది యేసయ్య జీవిత చరిత్ర గురించి, జీవితంలో ఉన్న యేసయ్య జీవించి తీరి ఉన్న చరిత్ర గురించి ఒకటి వల్ల కాసేపు మనం ధ్యానించుకు తీరుదాం. దానికి ఆధారంగా మనం నేర్చుకోవాల్సిన విషయం యేసయ్య బాప్తిసము గురించి. యేసయ్య జీవిత తరగతిలో యేసయ్య బాప్తిసం అధిక ప్రాధాన్యత చెందినట్టుగా. మొదటి యేసయ్య జన్మను మనం చూసాం. ఇక యేసయ్య ఎదుగుదల పొంది ఏమై తీరాడు, 30 వయసు వరకు వచ్చి తీరాడు. అక్కడున్న మాటలను మనం కాస్త యేసయ్య బాప్తిసం అన్న మాటలను కాస్త పరిశోధించుకుందాం. మత్తాయి సువార్తల పుస్తకం 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు, లూకా సువార్తల పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ వచనము, మార్కోసు సువార్తల పుస్తకం 1వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం, యోహాను సువార్తల పుస్తకం 1వ అధ్యాయం 29 నుంచి 34 వచనాలు మనం చదవగలిగినప్పుడు మనం చూడగలిగేది యేసయ్య ఒక మంచి మనిషిగా దైవ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని యొక్క ప్రణాళికను పూర్తిపరిచిన వాడిగా దేవుని యొక్క వాక్య లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. అందుకే తన జీవిత విధానంలో, యేసయ్య యొక్క జీవిత విధానంలో దైవ చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుడు ఆశించిన దానిని, దేవుని యొక్క ప్రణాళికలను ఏం చేసుకున్నాడు, మాదిరిగా మనకి చూపించి నెరవేరింపును చేసినట్టుగా బైబిల్ మనకి సూచిస్తున్నాయి. అలాగైతే మనం కూడా బాధ్యస్థులై ఉన్నాం. యేసయ్యను రక్షకునిగా అంగీకరించి ఉన్నాము కాబట్టి మనము కూడా ఏం చేయాలి, దైవ చిత్తం నెరవేర్చేవాడిగా ఏం చేయాలి, మనం ఒక మోడల్ని, ఒక పద్ధతిని, ఒక ప్రక్రియను ఏం చేయాలి, లోకానికి సందేశంగా చూపించే తీరాలి. అదే యేసయ్య తన జీవిత తరగతిలో చేసినట్టుగా మనకి కనబడుతున్నది. అయితే యేసయ్య జీవిత కాల తరగతిలో ప్రాధాన్యత కలిగిన ఒక ప్రత్యేక చర్య యేసయ్య బాప్తిస్మం అని చెప్పిన, అంటే ఆయన పరిచర్యకు వెళ్ళక మునిపే బాప్తిస్మం అన్న ప్రక్రియలోకి వెళ్ళినట్టుగా బైబిల్ మనకి సూచిస్తున్నది. గొప్ప విషయం ఏంటిది అంటే 4 సువార్తలలోని అది యేసయ్య బాప్తిస్మం గురించి ఉన్న చర్య రాయబడి ఉన్నది. అందుకే అది ప్రాధాన్యత చెందిన ఒక విషయం. యోహాను యొక్క పరిచర్య, యేసయ్య యొక్క బాప్తిస్మము కలిపి మనం చదివితేనే మనం ఏం చేసుకోగలిగేది, అర్థం చేసుకోగలిగేది. అయితే ఈ బాప్తిస్మం ఇచ్చిన యోహాను గురించి బైబిల్ చెప్పే మాట ఏంటంటే, యేసయ్య జన్మించిన దానికన్నా మునుపుగా 6 నెలలకు ముందుగా ఏం చేశారు, యోహాను జన్మించి తీరాడు. అందుకే ముందుగా బాప్తిస్మం ఇచ్చిన యోహాను పరిచర్యలోకి వచ్చి ఆయన చేసిన పద్ధతి ఏంటో తెలుసా, ఆయన సంచరించిన మార్గం అంతటిలో వాగ్దానముగా ఇవ్వబడి ఉన్న మెస్సయ్య వచ్చుచున్నాడు, ఆయన కొరకు త్రోవ సిద్ధపరచుకు తీరడానికి యూదియా ప్రాంతము, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా యేసయ్య గురించి ఆయన ఏం చేసుకున్నాడు, త్రోవ సిద్ధపరిచేటట్టుకున్న పరిచర్య చేసుకుని వచ్చాడు. అందుకే తన వాక్య సందేశములో ప్రాధాన్యతగా ఆయన ఉపయోగించిన ఒక పదమే మారు మనస్సు గురించి ఉన్న ఒక పదచర్యను అధికంగా చూసుకున్నట్టుగా ఆయన ఉపయోగించుకున్నాడు. మారు మనస్సు గురించి ఉన్న బాప్తిస్మం గురించి
యోహాను గారు అనేకులకు, ఎవరికి, యూదులకు, అదే రీతిగా సామాన్య ప్రజలకు ఆహ్వానం ఇచ్చుచున్నట్టుగా బైబిల్ మనకి సూచనలు ఇచ్చి తీరుతున్నది. అలా చాలామంది మారు మనసు పొందిన వారు వారి పాపములను ఒప్పుకుంటూ యోర్దాను నది తీరమున వచ్చేటప్పుడు బాప్తిస్మం ఇచ్చిన యోహాను దేవుని యొక్క చిత్త నెరవేరింపు అనుసరించి వారికి బాప్తిస్మం ఇచ్చినట్టుగా బైబిల్ మనకి సూచనలు ఇచ్చుచున్నది, సందేశాలు ఇచ్చుచున్నది. అయితే ఆ రోజుల్లో నజరేతు నుండి యేసయ్య బయలుదేరి గలీలీకి వచ్చి యోహాను చేత బాప్తిస్మం పొంది తీరడానికి ఆయన ఇష్టపడినట్టుగా బైబిల్ మనకి చెప్పుచున్నది. ఆ ఇష్టాన్ని బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఏం చేశారు? చేసుకు తీరడానికి మనసు ఇచ్చుకు తీరలేదు. అందునిమిత్తం యేసయ్య ఆయనతో చెప్పిన ఒక మాట ఏంటిదంటే, నీతి నెరవేరింపు నిమిత్తము బాప్తిస్మం అన్న ప్రక్రియలో నేను వెళ్ళి తీరడానికి అడ్డుపరచకుమాక, నీతి నెరవేరిపై తీరడానికి ఏం చేయాలి? నీవు నన్ను బాప్తిస్మం ఇచ్చి తీరాలి. అలా బాప్తిస్మం ఇచ్చిన యోహాను యేసుక్రీస్తు వారిని బాప్తిస్మం ఇచ్చి తీరారు. అలా మత్తయి సువార్త పుస్తకం 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివినప్పుడు మనం చూడొచ్చు, బాప్తిస్మాన్ని ఇచ్చిన తర్వాత ఏమై తీరిందంటే ప్రాధాన్యత కలిగేటట్టుగా మనం చూడగలిగిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు పావురముగా ఎవరి మీద? యేసయ్య మీదకి దిగి వచ్చినట్టుగా ఉన్న భావజాలం మనకు అక్కడ కనబడి తీరుతున్నది. దాని అర్థం యేసయ్య యొక్క జీవితంలో ఏమని శుద్ధీకరణ ఉన్నది అన్నదానికి సూచించబడి తీరేంతటిగా పావురం, పరిశుద్ధాత్మ తన మీద దిగి వచ్చినట్టు, పావురముగా దిగి వచ్చినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. అయితే యేసయ్య బాప్తిసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటిది అన్న విషయం గురించి కాసేపు మనం ధ్యానించుకు తీరుదాం. అయితే ఒక విషయం ఉంది, యేసయ్యలో పాపము లేదు కాబట్టి యేసయ్య ఏం చేయాల్సిన అవసరం లేదు, మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. యేసయ్యలో ఏ రీతి కలిగిన పాపము లేదు కాబట్టి ఆయన రక్షణ కూడా పొందుకోవాల్సిన అవసరం లేదు. అలాగొచ్చినప్పుడు ఎందుకు యేసయ్య మారు మనసుకు తగ్గట్టుకున్న బాప్తిసం పొందుకు తీరాలి అన్న ఒక సందేహం మీకు వచ్చి తీరొచ్చు. దానికి చెప్పి తీరడానికి మనం చూడగలిగితే, బైబిల్లో మనం చూడగలిగి తీరితే, యేసయ్య ఈ లోకానికి వచ్చినది ఎందుకు? పాపులలోని ఎన్నిక పొందుకు తీరడం. అంటే ఆయన పాపం చేసి పాపులలో ఎన్నిక పొందుకున్నాడు కాదు, పాపము చెయ్యకుండా, పాపము ఎరగకుండా, పాపం యొక్క ప్రవర్తనలో చేయభాగ్యత లేకుండా పాపులతో ఉండి తీరేంతటిగా, లేకపోతే పాపులకు విడిపించుకు తీరడానికి పాపులతో ఆయన ఏం చేయాలి? సహవాసం చేసి తీరాలి. దాని అర్థం ఆయనలో పాపం ఉన్నదనో ఆయన పాపం చేసేయడం అన్న విషయం కాదు. దాని అర్థం పాపం చేసిన వారికి, పాపములో జన్మించిన వారికి, పాపములు మరణించుచున్న వారికి ఏం దొరికి తీరాలి? విమోచన దొరికి తీరడానికి పాపం లేనివాడిగా, పాపం చెయ్యనివాడిగా, పాపముతో సంబంధం లేనివాడిగా యేసయ్య పాపుల మధ్యలోకి పాపిగా ఎన్నిక పొంది వచ్చి తీరాడు. అలా మానవులతో ఆయన ఏమై తీరాడు? ఒక్కటై తీరాడు. పాపం చెయ్యకుండా, పాపం ఎరగకుండా, పాపముతో సాంగత్యం లేకుండా ఆయన మానవులతో ఏమై తీరాడు? ఏకమై తీరాడు. అలా పాప ప్రక్రియకు, పాపానికున్న స్వభావములకు ఏమై తీరాడు? ఆయన విమోచించుకు తీరడానికి ఒక పాపిగా ఆయన మార్పు చెందుకు తీరాడు. అలా ఆయనకి ఏమై తీరింది? రక్షణకు ఉన్న ప్రణాళికగా ఉపయోగించే ఒక చర్య వచ్చి తీరింది. అందుకే నేను చెప్పి రావడానుకున్న మొదటి మాట, ఆయన పాపులతో ఏకమతమై తీరడానికి ఆయన ఏం చేశాడు? బాప్తిసం అన్న ఆ ప్రక్రియలోకి దిగడానికి ఆయన జరిగి తీరింది. రెండవదిగా యేసయ్య బాప్తిసానికి గుర్తింపు, యేసయ్య బాప్తిసం గురించి ఉన్న గుర్తింపును ఇంకో ప్రాధాన్యత కలిగేటట్టుగా రెండు విషయాలకు సూచిస్తారు. ఒకటి యేసయ్య మరణానికిను, రెండోది యేసయ్య పునరుద్ధానానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చుచున్నది, ఒకే సందేశం ఇచ్చి తీరుతున్నది. దాని అర్థం నేడు యేసయ్య బాప్తిసం పొందేటప్పుడు రాబోయే రోజుల్లో యేసయ్య మరణిస్తాడనియు, అదే రీతిగా మరణమైన పిమ్మట ఆయన ఏమై తీరాలి? ఆరోహణమై తీరాలి, పునరుద్ధానం పొంది తీరాలి అన్న ఒక సూచన సందేశం ఏమై తీరింది? బాప్తిసం ద్వారా డిక్లేర్ అయి తీరింది. మూడోదిగా ఉన్న సందేశం మనం చూడగలిగి తీరితే, యేసయ్య బాప్తిసం చేయడం వలన ఏం చేశాడు తెలుసా? ఆయన విధాయత కలిగి ఆయన ఏం చేశాడు? దేవునికి ఒదుగుతున్న వాడిగా ఉన్న ఒక సందేశం కనబడి తీరింది. ఈ మూడు కారణాల వల్లే యేసయ్య బాప్తిసం అన్న ప్రక్రియలోకి వెళ్ళి తీరడానికి ఆయన ఏం చేసుకున్నాడు? లోబడి తీరాడు. తర్వాత మనకి బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితే దైవ చిత్తం చేసుకు తీరడానికి ఒదిగి తీరాడు. అందుకే
అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు యేసయ్య ఎంత మాత్రం తగ్గాడు అన్న విషయం అక్కడ రాయబడినది. యేసయ్య శిలువ మరణం అంతటి వరకు మానవుల రక్షణ నిమిత్తం ఆయన ఏమై తీరాడు, విధాయిత చెంది తీరాడు, తగ్గి తీరాడు. అలా మనం చూడగలిగి తీరితే ఆ స్వభావములో తగ్గింపు కలిగిన మనోభావం, లేకపోతే విధాయిత కలిగిన ఒక మనోభావం మనకి కలబడుతున్నది. అందుకే యేసయ్య బాప్తిస్మ ప్రక్రియలో ఒక శబ్దం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు. దైవ చిత్తం నెరవేర్చాడు కాబట్టి, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క ఉద్దేశ నెరవేరింపు కొరకు ప్రయత్నపడి తగ్గించుకున్నాడు కాబట్టి, ఆయన గురించి పరలోకం ఒక సందేశం ఇచ్చి తీరింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనే నా కుమారుడు అన్న ఒక సందేశం మనకు అక్కడ కనబడుతున్నది. అందుకే యేసయ్య విధాయిత చెందినవాడిగా, లోబడుతున్నవాడిగా, కంప్లీట్గా దేవునికి ఒదిగిపోతున్నవాడిగా ఉన్న సందేశం మనకి కనబడుతున్నది. 4వదిగా యేసయ్య బాప్తిసం మూలంగా మనకి ఒక మోడల్, మనకి ఒక ఐడెంటిటీ వచ్చి తీరింది. ఏంటి? యేసయ్య వెళ్ళిన బాప్తిసం అన్న ప్రక్రియలో మనం కూడా వెళ్ళి తీరాలి అన్న దానికి ఉన్న ఒక మోడల్ మనకి కనబడుతుంది. దాని అర్థం యేసయ్య బాప్తిసం పొందారు, నీళ్ళల్లో మునిగి ఆయన ఏం చేశారు, బాప్తిసం ఇచ్చారు అన్న ప్రక్రియలో మనం కూడా అదే బాప్తిసానికి ఏమై తీరాలి, ప్రయాణమై తీరాలి. అదే రోమాపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనంలోకి మనం చదివి తీరగలిగితే మనం చూడగలిగిన మాట, యేసయ్య బాప్తిస్మము అయినట్లానే మనం కూడా ఏమై తీరాలి, బాప్తిస్మం అయి తీరాలి. అందుకే బాప్తిస్మం పొందుట వలన మనం యేసయ్య మరణ పునరుద్ధానములో ఏమై తీరుతున్నాం, ఏకస్తులై తీరుతున్నాం, ఒక్కటై తీరుతున్నాం, సమరూపులై తీరుతున్నాం. వాటి గురించి మనకు కనబడి తీరుతున్నది. అయితే యేసయ్య బాప్తిస్మము మన బాప్తిస్మానికి ఏముంది, కాస్త వేరియేషన్ ఉంది, కాస్త తేడా ఉంది. యేసయ్య పొందిన బాప్తిసం మారు మనసుకు తగ్గినట్టుగా ఉన్న బాప్తిసం, మనం పొందుకున్న బాప్తిసం మారు మనసుకు పొంది ఉన్న బాప్తిసం కాదు. మనం పొందుకున్న బాప్తిసంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములను ఉపయోగింపబడుతున్న బాప్తిసం. అందుకే ఆ తేడాను మనం ఏం చేయాలి, మర్చిపోకుండా ఉండి తీరాలి. అయితే ఇందాకే నేను చెప్పాను కదా, యేసయ్య బాప్తిస్మం అన్న ప్రక్రియలో ఒక సాక్ష్యం వినబడి తీరింది. ఏమి? ఈయన నా ప్రియ కుమారుడు. అలా సాక్ష్యం ఇవ్వడం వలన 2 సందేశాలు ప్రజలకి అందింపబడితే, ఒకటి యేసయ్య పూర్ణ దైవత్వం కలిగిన వాడును, రెండోది యేసయ్య పూర్ణముగా మానవత్వం కలిగిన వాడు అన్న సందేశం ఏమై తీరింది, సకల మానవులకు అందేంతటిగా ఏమైంది, ఉపయోగపడి తీరింది. అందుకే అలా యేసయ్యను మానవుల కొరకు ఉన్నవాడు అన్న అంగీకరణ పొందించేంతటిగా ఉన్నాక ఆ పదోపయోగమే ఈయన నా ప్రియ కుమారుడు అని పరలోకం పలికి తీరింది. అలా దేవుడు ఎవరిని, యేసయ్యను విమోచనకర్తగా అంగీకరించి మానవుల కొరకు సమర్పించారు అన్న సందేశం మనకు అక్కడ కనబడుతున్నది. అలా పరిశుద్ధాత్మ యేసయ్య మీదకి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఆయనలో అధికంగా అందుకే యేసయ్య తన పరిచర్య మొత్తం పరిశుద్ధాత్మ యొక్క పవర్ ద్వారా, శక్తి ద్వారా తన పరిచర్యను అపోస్తల క్రియలో మనం చూడగలుగుతూ 2వ అధ్యాయం 32, 5వ అధ్యాయం 32 వచనాల్లో మనం చూడగలుగుతూ పరిశుద్ధాత్మ ద్వారా పరిచర్య కొనసాగింపబడి తీరింది. అయితే నేను ఇది చెప్పడానికి ఉన్న ప్రాధాన్యత ఏంటిది అంటే, యేసయ్య దైవత్వము కలిగిన వాడు, మానవత్వం కలిగిన వాడు, ఇరు రీతి కలిగేటట్టుగా ఉన్న స్వభావ ప్రక్రియలో తన పని జరిగి తీరింది. అయితే యేసయ్య బాప్తిసం పొందిన ప్రక్రియలో త్రియేక దేవుని యొక్క తత్వం మనకే కనబడుతున్నది. నీళ్ళల్లో యేసుక్రీస్తు వారు, ఆయన మీదకి ఆవరించుకొని వచ్చినది పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకం నుంచి ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు. అప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క లక్షణం, కుమారుడైన యేసయ్య యొక్క లక్షణం, పరిశుద్ధాత్మ యొక్క, అప్పుడు త్రియేక దేవుని యొక్క తత్వం ఈ యొక్క బాప్తిసం అన్న ప్రక్రియలు మనకేమై తీరుతున్నాయి, కనబడ తీరుతున్నది. అయితే మనం ప్రాధాన్యత కలిగేటట్టుగా ఆ త్రియేక తత్వాన్ని మనం ఏం చేసుకోవచ్చు, యేసయ్య బాప్తిసంలో మనం నేర్చుకు తీరచ్చు. అలా యేసయ్య బాప్తిసం ద్వారా ఉన్న సందేశాన్ని ఇచ్చి తీరారు. ఏమని? మరణ పునరుద్ధానంలో యేసయ్య ఏకమైపోబోతున్నాడు భవిష్యత్ కాలములో. అలాంటి యొక్క మరణ పునరుద్ధానములో ఏకీవింపబడి తీరి మానవుల యొక్క రక్షణ నిమిత్తం కావాల్సినవన్నీ ఆయన పూర్తిపరచుకు తీరుతాడు. అలా ఎవరు యేసయ్యను రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది తీరుతారు, వారు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు దేవునికి సేవించి తీరేంతటిగా, ఆరాధన చేసి తీరేంతటిగా ఉన్న ఆ ప్రక్రియ జరిగి తీరొచ్చు. వాటి గురించి దేవుని యొక్క లేఖనాలు మనకి బోధించి తీరుతున్నది. ఇక మనం చదవగలిగి తీరితే యేసయ్య జీవిత క్రమావళిలో మనం
నేర్చుకోగలిగిన ఒక మాట, యేసయ్య సాతానుతో శోధింపబడి తీరాడు అన్న ఒక ప్రక్రియ. అది మత్తయి సువార్తల పుస్తకం 4వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు, మార్కొస్ సువార్తల పుస్తకం 12వ అధ్యాయం 1వ అధ్యాయం 12, 13 వచనాలు, లోకాసు వార్తల పుస్తకం 4వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మనం చదవగలిగేటప్పుడు యేసయ్య శోధింపబడి తీరడం, పరిశోధన కలిగి తీరడానికి, పరిశోధించబడి తీరడానికి సాతాను దగ్గరికి వెళ్ళి తీరినట్టుగా ఉన్న ఆ చర్య మనకు అక్కడ కనబడుతున్నది. ఎందుకు యేసయ్య సాతాను ద్వారా శోధింపబడి తీరడానికి వెళ్ళి తీరిన కారణం ఏంటిదంటే, ఆయన జయప్రదముగా జయించిన వాడిగా తిరిగి వచ్చి తీరాలి, జీవించి తీరాలి అన్న సందేశం అందింపబడి తీరాలి. అందుకే మనం అక్కడ చూడగలిగి తీరేది, యేసయ్య సాతాను దగ్గరికి కోరుండి వెళ్ళి జయం సాధించుకొని తిరిగి వచ్చినట్టుగా మనకి కనబడుతున్నది. ఇక మనం బైబిల్ గ్రంథంలో చదివేటప్పుడు మనం చూడగలిగేటప్పుడు మనం కూడా జయప్రదమైన వారిగా యేసయ్య వచ్చినట్టుగా మనం కూడా వచ్చి తీరాలి. అయితే బైబిల్లో మనం చూడవచ్చు, చాలామంది జయించిన వారిగా బైబిల్లో ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. మనం కూడా జయించుకొని తీరాలి, యేసయ్య జయించారు కాబట్టి మనం కూడా జయించే వారిగా మారి తీరాలి అన్న విషయం గురించి బైబిల్ మనకి ప్రాధాన్యతగా చెప్పుచున్నది. అయితే మానవులందరూ కూడా ఈ లోకంలో జీవిస్తున్నారు కాబట్టి చాలా రీతి కలిగిన తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఆ తప్పులు పొరపాట్లలో కొనసాగి జీవించడం కాదు, వాటిలో నుంచి ఎలా విమోచన పొంది తీరాలి అన్న విషయం మనం చూసుకో తీరాలి. అలా విమోచన పొంది తీరడానికి, తప్పుల్లో నుంచి శోధనలో నుంచి విడిపించుకు తీరడానికి ఒకే ఒక మార్గం, ఎవరు? యేసయ్యను మనం ఏం చేసుకోవాలి? ఆధారపడి తీరాలి. ఇక దేవుని యొక్క వాక్య లేఖనాల్లో మనం చూడగలిగినప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడుగా ఆయన ఏం చేశారు? ఈ భూమిలో మనిషిగా జీవించాడు అన్న విషయం మనకి కనబడుతున్నది. అయితే ఒక మనిషి ఏ రీతిగా శోధింపబడుతున్నాడో, ఒక మనిషి ఏ రీతిగా వేదన పడుతున్నాడో, ఒక మనిషి ఏ రీతిగా గాయపడుతున్నాడో ఆ రీతి కలిగిన భావనలో యేసయ్య దివ్యత్వములో వెళ్ళలేదు, మానవత్వములోకి వెళ్ళాడు. దాని అర్థం, ఒక దివ్యత్వము ఉండి దివ్యత్వాన్ని కాసేపుకు ఉపయోగించకుండా మానవునిగా ఆయన ఏం చేసుకున్నాడు? అన్నీ అనుభవించాడు. ఇక్కడ చాలా కన్ఫ్యూషన్ రావచ్చు. చాలామంది అంటారు యేసయ్యలో దైవికత్వం కూడా ఉంది, మానవతత్వం కూడా ఉంది. అయితే శోధనలు అనుభవించిన చర్యలో దైవికత్వం కూడా ఉంది కాబట్టి ఆయన శోధనలు ఈజీగా అనుభవించేశారు. అలా కాదు, దైవికత్వములో ఉండి దానిని కాసేపుటికి ఇన్వాలిడ్ చేసేసుకుంటూ, లేకపోతే కాసేపుటికి దానిని ఇన్యాక్టివ్గా చేస్తుంటూ మానవత్వంలో ఉండి మానవుని వేదన, మానవుని కష్టార్జితం, మానవుడి ప్రయాసం, మానవుని యొక్క వేదనను ఏం చేసుకోవడం? అనుభవించుకు తీరాడు. దానివలన ఆయన శోధింపబడి తీరేంతటిగా ఉన్న ప్రణాళిక ఆయన కోరుండి వెళ్ళాడు అని బైబిల్ చెప్తున్నది. అయితే బైబిల్లో మనం చూద్దాం, యేసయ్య శోధింపబడి తీరడానికి ఉన్న ప్రాధాన్యత కలిగిన భావాలు ఏంటిదో మనం చూడవచ్చు. మత్తయి సువార్తల పుస్తకం 4వ అధ్యాయం 1వ వచనం చదివేటప్పుడు మనం చూడగలిగిన మాట, యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా నిండుబాటు కలిగి అరణ్యం వైపు ప్రయాణమై తీరారు. అలాగా అరణ్యములోకి కోరుండి యేసయ్య ఏం చేశారు? పరిశుద్ధాత్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా, సామర్థ్యం ద్వారా ఎక్కడికి బయలుదేరారు? అరణ్యములకు బయలుదేరారు, సాతాను దగ్గరికి బయలుదేరారు. దాని అర్థం, యేసయ్య వెనకతల సాతాను తిరిగి శోధించాడు అన్నది కాదు. యేసయ్య కోరుండి సాతాను దగ్గరికి వెళ్ళి నన్ను పరిశోధించుము అన్న చెప్పే ప్రణాళికలోకి వెళ్ళి జయం సాధించుకొని వచ్చి తీరాడు. అందుకే అక్కడ పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఉండబట్టి సాతాను దగ్గర ఏం చేసుకోగలిగాడు? యేసయ్య గెలుపు సాధించుకున్న రాగలిగి తీరాడు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే, ఏదేని తోటలో ఇదే రీతి కలిగిన ఒక ప్రక్రియ జరిగి తీరింది. సాతాను ఆదాము హవ్వల దగ్గరికి వచ్చినప్పుడు సాతాను మూలంగా వారు ప్రభావితమై ఓడిపోయే ఒక ప్రభావములో అయిపోయి తీరారు. దానివలన మనం అందరం పాపులు అయిపోయాం. దానివలన మనందరిలోకి మరణం వచ్చి తీరింది. దానివలన మనందరి మీదకి శాపం వచ్చి తీరింది. దానివలన మన అందరి మీదకి రోగం వచ్చి తీరింది. దాని మీద మన మీద అన్ని రకాలైన వేదనలు, దుఃఖాలన్నీ రావడం అయి తీరింది. కానీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు సాతాను దగ్గరికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగి వెళ్ళడం వలన గెలుపు సాధించుకొని, ఏ చోట్ల నరుడైన ఆదాము ఓడిపోయారో ఆ చోట్ల దైవత్వము కలిగి, మానవత్వం కలిగి ఉన్న యేసయ్య గెలుపు సాధించి ఏం చేశాడు? అక్కడి నుంచి వచ్చిన ఒక భావన మనకి కనబడుతున్నది. అలాగైతే మానవికతలో ఏముంది? ఆదామ్య పాపం ఉంది, ఆదామ్య మరణం ఉంది. అలా సాతానుతో గెలుపు సాధించడం వలన మానవులకు జీవము, మానవులకు ఏమై తీరింది?
పూర్తిగా జయము కలిగే ఒక చర్య యేసయ్య అప్పగించుకోగలిగి తీరారు. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన మాట, మనం కూడా పరిశుద్ధాత్మ నిండుబాటు కలిగి ఉండి జీవిస్తే రోగాల నుంచి, శోధనల నుంచి, కష్టాల నుంచి, ఇరుకుల్లో నుంచి, బాధల్లో నుంచి తప్పించుకోగలిగి తీరేంతటికున్న మార్గాన్ని దేవుడు మనకు బయలుపరిచి తీరుతారు, జయప్రదంగా వచ్చి తీరొచ్చు. అందుకే తెలుసుకోవాల్సిన ఒక మాట, సాతాను యేసయ్యను తప్పించడానికి మార్గాలు ఉపయోగించాడు. లేకపోతే దేవుని యొక్క ఇష్టాన్ని పూర్తిపరచకుండా ఉండేంతటి ఉన్న ప్రయత్నాలను ఉపయోగించి తీరాడు. ఇక్కడే మనం ప్రాధాన్యత కలిగి నేర్చుకునే, సాతాను మనల్ని ఏం చేయొచ్చు, దారి తప్పించవచ్చు, లేకపోతే దైవ చిత్తంలో నుంచి మనల్ని వేర్పరచడానికి ప్రయత్నం చేసుకు తీరొచ్చు. అందుకే దానికి మనం ఏం చేయకూడదు, ఆ సాతానికి లోబడే అనుచారులుగా మారకూడదు. అయితే మనం తెలుసుకోవాల్సిన ఒక మాట, ఈ లోకానికి యేసయ్య జీవించడానికి రాలేదు. ఈ లోకానికి యేసయ్య వచ్చినది మానవుల యొక్క పాపముల నుంచి తప్పించుకు తీరడానికి. దాని పిమ్మట ఆయన ఏమై తీరాలి, శిలువ మరణములోకి వెళ్ళి తీరాలి. ఆ ఒక ఉద్దేశ నిమిత్తమే యేసయ్య ఈ లోకములో వచ్చేటట్టుగా మనకి కనబడుతున్నది. ఇక మనం బైబిల్లో మనం చూస్తే మనం చూడగలిగిన మాట, సాతాను యేసయ్యను నానా రీతిగా పరిశోధించుకు తీయడానికి ప్రయత్నం కలిగినట సందర్భాలు మనకి కనబడుతున్నది. అలా యేసయ్యను సాతాను చాలా రీతిగా శిలువ మరణంలో నుంచి తప్పించుకు తీరడానికి సాతాను చాలామందిని ఉపయోగించేటట్టుగా మనకు. అందుకే కదా ఒకసారి యేసయ్య శిలువ మరణం గురించి చెప్పినప్పుడు పేతురు చెప్పాడు, దేవా నువ్వు మరణించకూడదు, నీకు ఆ మరణం సంభవించకూడదు అన్న మాటలన్నీ చెప్పడం జరిగింది. అలా చెప్పుట వలన యేసయ్య ఏం చేశారు, పేతురుని గద్దించలేదు, సాతానును గద్దించి తీరారు. దాని అర్థం, సాతానే ఎవరికి ఆ ప్రేరేపణ ఇచ్చారు, పేతురుకి ఆ ప్రేరేపణ ఇచ్చారు. ఏమై తీరకూడదు, యేసయ్య మరణించుకోకూడదు, యేసయ్య మరణానికి వెళ్ళకూడదు, శిలువ మరణంకి వెళ్ళకూడదు అని తీరే యొక్క ప్రణాళికలో ఆయన అభ్యంతరపరిచింది. అది పేతురు కాదు, బదులుగా సాతానని మనం చూచి తీరొచ్చు. అయితే యేసయ్య సాతానుతో ఎన్కౌంటర్లోకి వెళ్ళినప్పుడు, సాతానుతో పరిశోధనకి వెళ్ళినప్పుడు యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క వాక్య శక్తి ద్వారానే ఏం చేసుకోగలిగాడు, అక్కడికి వెళ్ళడం జరిగి తీరింది. అయితే మనం తెలుసుకు తీరాలి, మనల్ని కూడా సాతాను దేవుని యొక్క చిత్తములో నుంచి, దేవుని యొక్క ఇష్టవృత్తిలో నుంచి మనల్ని కూడా సాతాను తప్పించడానికి కోరుతాడు. ఆ విషయం గురించి మనం ఏమై ఉండి తీరాలి, జాగ్రత్త వహించిన వారిగా మనం ఉండి తీరాలి. లేకపోతే మన జీవితం ఏమైపోవచ్చు, అజాగ్రత్త కలిగి మనం పోరాడి నాశనములోకి వెళ్ళిపోయే యొక్క ప్రక్రియ జరిగి తీరొచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క చిత్తములో నుంచి సాతాను మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తాడు, మనల్ని తొలగించడానికి చూస్తాడు, మనల్ని వేర్పరచడానికి చూస్తాడు. తొలగకుండా ఉండి తీరడానికి సాతానును గెలుచుకు తీరడానికి మనకి రెండు విషయాలు కావాలి. ఒకటి, దేవుని యొక్క వాక్య శక్తి మనకి కావాలి. రెండవది, పరిశుద్ధాత్మ యొక్క శక్తి కలిగి ఉండి తీరాలి. అలాగై తీరితే దేవునికి పూర్తిగా లోబడిన వారిగా, దైవ చిత్తం నెరవేర్చే వారిగా మారి తీరొచ్చు. అయితే యేసయ్య అనుభవించిన ఆ శోధన, సాతాను చేత శోధింపబడిన దానికి ఉన్న అర్థం ఏంటిదో పగటి వేళ మనం కాస్త ధ్యానించుకుందాం. మొదటిగా బైబిల్ మనకి చెప్పుచున్న ఒక మాట, యేసయ్యను శోధించుకు తీరడానికి ఆయన మొదటిగా చెప్పిన మాట, రాళ్ళన్నింటినీ కూడా ఏం చేయమని, రొట్టిగా మార్చి తీరమని. అంటే అది భౌతిక విషయాలు నెరవేర్చేటట్టుగా, లేకపోతే భౌతిక విషయములను నెరవేర్చి తీరడానికి మనకి ఏం కావాలి, ఆహారం కావాలి. ఫిజికల్గా మనకి ఆహారం కావాలి. ఆహారం లేకపోతే మనం బతకడం కష్టం. ఇప్పుడు నేను నీళ్ళు తాగుతాను, నీళ్ళు లేకపోతే మనం మనిషిగా బతకడం కష్టం. ఇది నేను చెప్పే ఉద్దేశం, రాళ్ళన్నింటినీ కూడా ఏం చేయమన్నారు, రొట్టిగా మార్చుకోమని తీరాడు. అయితే మానవుడిగా నైతిక విషయాలను నెరవేర్చడం తప్పు కాదు, నైతిక విషయాలు నెరవేర్చాలి, ఆహారం మనకి కావాలి. అలాగని చెప్పి ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ రొట్టె అయిపోవాలన్న ఆశ మనం ఉండకూడదు. అలాగై తీరితే అది భౌతికతకు వ్యతిరేకంగా మారి తీరుతుంది. అయితే యేసయ్యకు కూడా ఏమై తీరింది, భౌతికంగా ఆహారం కావాల్సి వచ్చింది, వస్త్రం కావాల్సి వచ్చింది. అలాగే ఆయన ఏం చేశాడు, ఆహారము తిని వస్త్రాలు ధరించుకొని ప్రజలను ఆకర్షించినట్టుగా మనకి కనబడుతున్నది. అయితే ఆ భౌతిక విషయాలు ఆశీర్వాదముగా చాలామంది అనుకుంటున్నారు, భౌతిక విషయాల కోసం ఆశ్రయం, కానీ అది మనకి పూర్తి సంతోషం ఇవ్వదు.
భౌతిక విషయాలు మనకి తాత్కాలిక సమనం ఇస్తుంది. కొందరు చెప్తూ ఉంటారు, భౌతికంగా మనం చాలా డబ్బు కలిగిన వాళ్ళు ఉండాలి మంచిదే. అది మనకు పూర్తి సంతోషం ఇవ్వదు, పూర్తి ఆనందాన్ని ఇవ్వదు. పూర్తిగా మనకు దాన్ని ఆధారపడి తీరేంతటిగా ఉన్న ప్రణాళిక ఇచ్చి తీరితే మనం దేవునికి దూరం అయి తీరొచ్చు. అయితే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇది, మన భౌతిక అవసరాలను నెరవేర్చుకోవడానికి కాదు, దేవునిని నమ్మే వారిగా మారకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే వారిగా భౌతిక విషయాలను మనం ఉపయోగించుకు తీరాలి. దట్ మీన్స్ దేవుని యొక్క వాక్య నెరవేరింపు కొరకు భౌతికంగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను ఉపయోగించుకు తీరాలి. అయితే దేవుని యొక్క వాక్యము ఏం చెప్తున్నదో దానికి ఒదిగి తీరేంతటిగా భౌతిక ఆశీర్వాదాలు మనకు ఉపయోగకరంగా ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చాలామంది భౌతిక విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి దారి తప్పిపోతున్నారు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, డబ్బుని అధికంగా ఏం చేయకూడదు, ప్రేమించుకోకూడదు. లవ్ ఆఫ్ మనీ అన్ని పాపానికి మూల కారణం. ఏది? సిరి పైన ఉన్న ఆశ, సిరిని ప్రేమించుకోవడం, డబ్బు పైన అధిక మనసు పెట్టుకోవడం. అందుకే భౌతిక విషయాల మీద అధికంగా ఆధారపడడం కాదు అన్న విషయాన్ని అందుకే యేసయ్య వాటికి జవాబుగా చెప్పారు, మనుషులు బతికేది రొట్టె వలన కాదు కానీ దేవుని యొక్క నోటిలో నుంచి వచ్చిన వాక్యాలే మనిషిని ఏం చేసి తీరేది, బతికించుకు తీరేది. దాని అర్థం భౌతిక నెరవేరింపు ఆశీర్వాదం కాదు, అది శాశ్వతమైనది కాదు. దేవుని యొక్క వాక్యమే శాశ్వతమైనది. అయితే దేవుని యొక్క వాక్యాధారానికి ఒదిగిపోయి తీరేంతటిగా ఏం చేయాలి, భౌతిక ఆశీర్వాదాలను ఉపయోగించుకు తీరాలి. తర్వాత రెండోదిగా మనకి చెప్తున్న మాట, రెండోదిగా యేసయ్యను శోధించుకు తీరడానికి ఉపయోగించిన యూదులందరికీ కూడా యెరూషలేం దేవాలయం అంటే అతి ప్రాధాన్యత కలిగేది. అందునిమిత్తం యేసయ్య యొక్క యూదుడుగా జన్మించాడు కాబట్టి ఈయన మీద కూడా ఏం చేశాడు, యెరూషలేముకున్న ప్రభావాన్ని చూపించాడు. అందుకే రెండోదిగా యేసయ్యను శోధింపబడి తీరడానికి యేసయ్యకు చెప్పిన ఒక మాట, అతి ఉన్నతమైన యెరూషలేం దేవాలయం కొండపైన తీసుకెళ్ళి అక్కడి నుంచి దూకేయమని చెప్పారు, అక్కడి నుంచి జంప్ చేసేయమని చెప్పారు. కానీ యేసయ్య పని చేయలేదు. ఎందుకనగా ఆయన దేవుని యొక్క చిత్తం నెరవేర్చుకు తీరడానికి, ఆయన దేవుని యొక్క కుమారుడిగా జీవించుకు తీరడానికి ఆయన ఆ ప్రణాళికను చేసి తీరలేదు. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా, దేవుని యొక్క మాటకు విధేయత చెందేటట్టుగా, దేవుని ఆజ్ఞలను పూర్తిపరిచేంతట్టుగా ఆయన చేశాడే తప్ప సాతాను చెప్పినట్ల ఏం చేయలేదు, దూకీలేదు. అదే యోహాను సువార్తల పుస్తకం 5వ అధ్యాయం 19 నుంచి 20వ వచనం వరకు చదివినప్పుడు మనం చూడొచ్చు, దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుడు ఆదేశించిన దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేసుకు తీరాడు. అందుకే ఏం చేయలేదు. రెండోదిగా సాతాను చెప్పిన ఛాలెంజ్ని యేసయ్య ఏం చేయలేదు, అంగీకరించలేదు. మన జీవితంలో కూడా మనం చేసుకు తీరాలి. మన జీవిత విధానంలో ఏం చేయాలి, విశ్వాసాన్ని ఆధారం తీసుకు తీరి ఏం చేయాలి, ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకు తీరి ఏం చేయాలి, జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగి తీరితే దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క చిత్త నెరవేరింపుగారుగా మారి తీరొచ్చు. అలా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయొచ్చు. చాలామంది అద్భుతాల కొరకు దేవునిని వెంబడించేవారు కూడా, సూచనల కోసం దేవునిని వెంబడించేవారు ఉంటారు. కానీ వారి వాక్యాధారానికి అనుకూలంగా అయ్యేది కాదు కాబట్టి వారి యొక్క విశ్వాసం నిలకడత్వం ఉండదు, వారికి కలిగిన ఆశీర్వాదం నిలకడత్వం కలిగేటట్టుగా ఉండదు. అందుకే చాలామంది త్రోవ తప్పిపోయేది, విశ్వాసం విడిచిపెట్టేది, దేవుని తృణీకరించేది, దేవునితో ఉన్న నమ్మకాన్ని వదిలిపెట్టి తీరడానికి కారణాలు వచ్చి తీరేది. అందుకే నేను చెప్పడానికి ఉన్న ఉద్దేశం, దేవునికి ఏమై ఉండి తీరాలి, ఏకమతమై ఉండి తీరాలి, దేవునితో ఐక్యత చేయాలి, దేవుని ప్రేమించే వారికి ఉండి తీరాలి, దేవుని కొరకు జీవించిన ఒక భక్తునిగా విశ్వాసాన్ని బిగించి పట్టుకొని జీవితాన్ని నెరవేర్చుకు తీరాలి. మూడోదిగా మనం చూడగలిగిన మాట, సాతాను దేవుడు యేసయ్యకు ఏం చేశారు, లోకమంతా చూపించారు. లోకములో ఉన్న శ్రేష్టతను మొత్తం ఒక్క నిమిషంలో, ఒక ఫ్రాక్షన్లో, ఒక టీవీ స్క్రీన్లో చూపించినట్టుగా చూపించి ఒకే మాట అన్నారు, నన్ను ఒక్కసారి సాగిలపడి తీరితే వీటన్నిటిని కూడా నేనేం చేస్తాను, నీ చేతికి అప్పగించుకు తీరుతాను. ఒక్క నిమిషంలో లోకమంతట్లో ఉన్న శ్రేష్టతను ఇచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు, వాటిని అంగీకరించలేదు. అందుకే సాతాను అలా చూపించడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, ఇలా చూపించుకొని శిలువ మరణములో నుంచి యేసయ్యను ఏం చేయొచ్చు, డైవర్ట్ చేయొచ్చు అనుకున్నాడు, లేకపోతే తప్పించవచ్చు అనుకున్నాడు. అలా చేయడం వలన ఏమైతే వచ్చు, మానవులకు రక్షణ దొరకకపోవచ్చు, మానవులు విడుదల పొందుకోకుండా పోవచ్చు. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా, శిలువ మరణములో సాతాను యొక్క క్రియలన్నింటినీ కూడా నలగగొట్టుకు తీరేంతటిగా, స్థలాన్ని తొక్కి తీరేంతటిగా, ఆయన రాజ్యాన్ని నెరవేర్చి తీరేంతటిగా ఆయన శిలువ మరణంలోకే ఆయన
ప్రయాణమై తీరాడు. అందుకే సిలువ మరణములో నుంచే మనకి త్రోవ దొరికి తీరింది. ఎవరి సిలువ మరణం? యేసయ్య సిలువ మరణం. మామూలు సిలువ మనకి జీవాన్ని ఇచ్చేది కాదు. చాలామంది అనుకుంటే సిలువ అంటే జీవం. నో. యేసయ్య సిలువ మరణం మనకేమిచ్చి తీరింది? జీవితానికి ఉన్న మార్గం ఇచ్చి తీరింది. అందుకే నేను చెప్పడానికి ఉన్న ఒక మాట, అందుకే యేసయ్య గట్టిగా సునిశ్చితంగా చెప్పిన ఒక మాట, ఏం చేయాలి? దేవునికి తప్ప ఏం చేయకూడదు, ఇంక దేనిని సేవించుకోకూడదు. అందుకే మనం ఆరాధన, మన అర్పణ, మన శ్రేష్టత అన్నీ ఎవరికి ఇచ్చి తీరాలి? దేవునికి మాత్రమే ఇచ్చి తీరాలి. ఇంకా దేనికో ఇచ్చి తీరితే మన విశ్వాసం లోటిమి అయిపోయి తీరుతుంది. అందుకే నిర్గమకాండం 20:35 చెప్పబడేటప్పుడు మనం చూడగలిగే భౌతిక ఆశీర్వాదాల మూలంగా దేవుని యొక్క ఉడంబడికలను ఏం చేయకూడదు? నిసర్జించకూడదు, విసర్జించకూడదు, వదిలేయకూడదు. దాని అర్థం, దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తే, దేవుడు మీకు పలుకుబడి ఇస్తే, దేవుడు మీకు అధికారం ఇస్తే వాటిని ఏం చేయాలి? నీ విశ్వాసాన్ని ఒదిగి తీరేంతటిగా ఉంచుకు తీరాలి. అందుకే యేసయ్య సాతాను చెప్పినట్టుగా ఏం చేయలేదు, ఆయనను ముఖ్య ఆరాధన చేసుకు తీరలేదు. బదులుగా ఆయన ఏం చేసి తీరారు? ఒక మోడల్ మనకి చూపించి తీరారు. ఏమని? దేవునికి సేవించి తీరాలి, దేవునికే మొక్కి తీరాలి, దేవునికి ఆరాధన చేసి తీరాలి. దేవునికే ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు దేవుడు మాత్రమే. అలాగా మన జీవితంలో కూడా ఇదే రీతిగా భౌతికంగా అనేక రీతి కలిగిన శోధనలు రాగలిగి తీరుతారు. దాని అర్థం, ఆ శోధనలో నుంచి గెలుపు సాధించుకొని రావాలి. తర్వాత చెప్పుచే మనం చూడగల, దేవుడు మనకి తలాంతులు ఇస్తే, దేవుడు మనకి ప్రత్యేక వరములు ఇస్తే దానిని ఏం చేయకూడదు? లాభోక్తి గురించి, లాభం పొంది తీరడానికి, ఆదాయం పొంది తీరడానికి, ఆస్తులు సంపాదించి తీరడానికి ఉపయోగించకూడదు. అలాగైతే తీరితే నీ ఆరాధన దేవుని దగ్గర నుంచి ఎక్కడికి అయిపోయి తీరుతుంది? ఆస్తుల వైపు, సంపాదన వైపు, డబ్బు వైపు మనసు నీది వెళ్ళిపోయి తీరుతుంది. ఇంకా చాలామందికి తలాంతులు దేవుడు ఇచ్చారు, పాడడానికి తలాంతులు ఇచ్చారు, చాలామందికి చాలా రీతి కలిగిన తలాంతులు ఇచ్చారు, చాలా రీతి కలిగిన వరాలు ఇచ్చారు. ఆ వరాలను ఉపయోగించే చాలామంది ప్రాఫిట్ గెయిన్స్, లాభాలు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను చెప్పిన తీరడానికి ఉన్న మాట, దేవుడు మనకి ఇచ్చిన వాటితో దేవునికి నమ్మేవారిగా, దేవుని యొక్క శక్తికి, పరిశుద్ధాత్మ శక్తికి ఒదిగేవారిగా, లోకములో మంచి సాక్ష్యం కలిగేవారిగా మారి తీరాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంగీకరించలేని దౌర్మార్గముతో ఏం చేయకూడదు? ఆస్తులు సంపాదించడానికి ప్రయత్నం చేయకూడదు. అది మన జీవితానికి ఏం చేసి తీరుతుంది? హానిలోకి నిలబెట్టుకొని తీసుకొని వెళ్ళి తీరుతుంది. ఇక మనం దేవుని యొక్క వాక్యములో నుంచి ప్రాధాన్యత మనం చూడగలిగాం. యేసయ్య జీవితం గురించి, యేసయ్య జన్మ గురించి వినగలిగాం, యేసయ్య బాప్తిసం గురించి వినగలిగాం, యేసయ్య సాతానుతో శోధింపబడే విషయం మనం వినగలిగితేరా. అయితే వీటిలో మనం చూడగలిగిన ఒక మాట, యేసయ్య వీటన్నిటిలో కూడా ఒక మంచి జయాన్ని స్థాపించినట్టుగా మనకు కనబడుతున్నది. అందుకే ఈ పగటి వేళ ఈ సందేశం ద్వారా నేను మీకు చెప్పడానికి వచ్చే మాట, మీరు కూడా గెలవాలి, పాపములో నుంచి గెలవాలి, లోకములో నుంచి గెలవాలి, సాతాని కట్లలో నుంచి, సాతాని బంధకములో నుంచి గెలుపు సాధించే వారిగా ఉండి తీరాలి. మీ జన్మ ప్రత్యేకత, అందుకే మీరు కొత్తగా జన్మింపబడి తీరాలి. కొత్తగా జన్మించిన వారు ఏం చేసి తీరాలి? వారు నీళ్ళు అన్న ప్రక్రియలోకి దిగి యేసయ్యను ఒప్పుకు తీరేంతటిగా, యేసయ్య మరణ పునరుద్ధానములో ఏకేపించి తీరేంతటిగా ఉన్న బాప్తిసం అన్న ప్రక్రియలోకి మనం వెళ్ళి తీరానికి రాత్రి వేళ, ఈ పగటి వేళ నా వాక్యం వింటున్న ఎవరైనా నీళ్ళల్లో బాప్తిసం పొందలేకపోతే త్వరగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీళ్ళల్లో బాప్తిసం పొందుకు తీరి క్రీస్తును ధరించుకు తీరాలి. మంచి మనసాక్షిని పొందుకు తీరడానికే బాప్తిసం అన్న ప్రక్రియ దేవుడు మనకిచ్చింది. క్రీస్తును ధరించుకు తీరడానికే బాప్తిసం అన్న ప్రక్రియను ఇచ్చింది. యేసయ్య మరణ పునరుద్ధానంలో ఏకమై తీరడానికే బాప్తిసం ఇచ్చింది. దయచేసి మీరేం చేయాలి? నీళ్ళల్లో మునిగి బాప్తిసం పొందుకు తీరితే మీకు మంచి యొక్క విజయప్రదమైన జీవితం దొరికి తీరొచ్చు. అయితే బాప్తిసం పొందిన తర్వాత మీకు రోగాలు ఉండవు, కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు అని నేను చెప్పట్లేదు. మీకు రోగాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కొలతలు ఉంటాయి, సాతాను శోధిస్తాడు, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ వీటన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని యొక్క వాక్య శక్తి ద్వారా ఉండి జీవించగలిగి తీరితే సునిశ్చితంగా మీరు గెలుపు సాధించి తీరొచ్చు. జయించిన వారిగా నిలబడి, అనేక బైబిల్ ప్రకటన కింద జయించిన వారు జీవ కిరీటం పొంది తీరుతారు. అందుకే ఈ వాక్య సందేశం ద్వారా మీరు గెలవాలి, గెలిచే వారిగా మారి తీరాలి. దాని కొరకు మనం ప్రయత్నమై తీరుదాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని దీవించును గాక. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, దేవునికి సన్నిధిని సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవా, నీకు వందనాలు. ఈ పగటి వేళ నీ సందేశముతో నీ ప్రజల దగ్గరగా దేవా నేను ఒక వక్తగా వచ్చి తీరి
దేవా వారితో కాసేపు గడిపి తీరడానికి ఇచ్చిన భాగ్య తరగతిని బట్టి స్తోత్రం. ప్రత్యేకంగా దేవుని విడుదల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విడుదలలు వారి జీవితంలో జరిగి తీరాలి, అద్భుతాలు వారి జీవితంలో జరిగి తీరాలి, విమోచనలు జరిగి తీరాలి. దేవా వారు కొత్తగా జన్మించబడి తీరాలి. దేవుని యొక్క వాక్య శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక జన్మ వారిలో జరిగి తీరాలి. జన్మించిన వారు చాలామంది ఏం చేయాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీళ్ళల్లో మునిగి బాప్తిసం పొంది తీరాలి. అంతటితో సరిపోలేదు దేవా, వారి జీవితం జయప్రదమైన జీవితంగా మారి తీరాలి. అలా సదుపాయాలు సౌకర్యాలు దయచేయమని కోరుచున్నాం దేవా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో దీవించి ప్రార్థన చేస్తున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. మరలా రాబోయే రోజుల్లో కలుద్దాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.